ఏరా ఇద్దరు ఇంగ్లీష్ లో పూర్ అంట కదరా. ఎంత చదివినా రావడం లేదు అంకుల్. నాకు కూడా అంకుల్ ఎన్నిసార్లు చదివినా కానీ గుర్తుండడం లేదు, రావడం లేదు. అలా అంటే ఎలా రా, బాగా నేర్చుకోలు గానీ. నాకు అసలు అర్థం కావడం లేదు అంకుల్. రాయాలన్నా కష్టమే అంకుల్, రావడం లేదు ఇంగ్లీషు. మీకు అర్థం కాకుంటే ఈ విధంగా అడగండి సార్ని. ఏమని అంకుల్? చెప్పండి అంకుల్, ఏమని అడగాలి? ఐ కాంట్ అండర్స్టాండ్, క్లారిటీ కమ్ అగైన్. అదేంటో మాకు నోరు తిరగదు అంకుల్. అవునా అంకుల్, అంత పెద్ద పెద్దగా చెప్పాలంటే మాకు గుర్తు కూడా ఉండదు. దాని బదులు తెలుగే మేలు అంకుల్. తెలుగులో అయితే ఆ అంటే చాలు. అవును అంకుల్, ఆ అంటే చాలు. అంత పెద్దగా ఇంగ్లీష్ లో చెప్పే పని ఉంటది అంకుల్. కమ్ అగైన్, క్లారిటీ అనే పని ఉంటది అంకుల్. అవునరా, మొన్న శివరాత్రి పండగకి మీ ఇద్దరే అమ్మోళ్ళు ఉపవాసం ఉన్నారంట కదరా. చాలా భక్తి ఉన్నట్టుంది కదరా. చాలా బాగా ఉపవాసం చేశారు పాపము. నీరసంతో ఇబ్బంది పడింటారు పాపము. అట్లే ఒక్క పొద్దుండి అన్ని పనులు చేసేకి ఇబ్బంది పడింటారు. అవును అంకుల్, చాలా బాగా ఉపవాసం ఉన్నారు. అవును అంకుల్, ఉపవాసం చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు. అంటే ఉపవాసం ఉంటే అస్సలు ఏం తినరు కదరా, పాలు పండ్లు మాత్రమే తింటారని విన్నాను. అంకుల్ పొద్దున పూట ఏం లేదు, మా అమ్మ ఆరెంజ్ జ్యూస్, బత్తాయి జ్యూస్, యాపిల్ జ్యూస్, పైనాపిల్ జ్యూస్ అంతే తాగింది అంకుల్. ఇన్ని రకాలు తాగిందా? మా అమ్మ కూడా అంకుల్ ఇవే జ్యూస్లు ఒకటే తాగింది పొద్దున పూట. అవి ఒక్కటే తాగి పాపం అలాగే నీరసంతో ఉపవాసం చేసింది. ఇదేం ఉపవాసం రా, ఇన్ని రకాలు తాగినారా? మరి మధ్యాహ్నంకి ఏం తీసుకున్నారా? మధ్యాహ్నం అంకుల్ మిల్క్ షేక్, బనానా షేక్, ఆరెంజ్ షేక్, పైనాపిల్ షేక్ అంతే అంకుల్. మా అమ్మ కూడా అంతే అంకుల్. ఇన్ని తీసుకొని ఇంకా ఏంది ఉపవాసం రా? రాత్రి ఏం తీసుకున్నారా? రాత్రి కూడా 4-5 రకాల కూల్ డ్రింకులు అంతే అంకుల్. మీ అమ్మ కూడా అంతే కదరా? అవునరా, మా అమ్మ కూడా అంతే. మీ అమ్మ ఎట్లా ఏం చేస్తే మా అమ్మ కూడా అలాగే చేస్తుంది. అవునా, ఏమేం కూల్ డ్రింకులు తాగినారా? మిరిండా అంకుల్, మజా అంకుల్, స్ప్రైట్ అంకుల్, లింకా అంకుల్, థమ్స్ అప్ అంకుల్. అంతే అంకుల్, అంతే తాగింది. మా అమ్మ కూడా అంతే అంకుల్. అంటే ఇవన్నీ రకాలు మీ అమ్మ వాళ్ళు ఇద్దరు మాత్రమేనా, మీ ఇంట్లో అందరికి కూడా? అయ్యో లేదు లేదు అంకుల్, మా అమ్మ ఒకటే అంకుల్. మా ఇంట్లో అందరికీ అంటే అయిపోయి. ఇంకా అమ్మ ఒకటి ఒక్క పొద్దు చేసేకే ఉపవాసం ఉండేకే ఇంత అయింది. ఇంక అందరము ఉపవాసం అంటే అంతే అంకుల్. ఇదేమి ఉపవాసం రా, పూటకు 5-6 రకాలు జ్యూసులు లేకుంటే ఉపవాసం అంటారా దీన్ని? బాగుందిరా ఈ ఉపవాసం ఏదో.